ప్రధాని మోడీ గారు హైదరాబాద్ పర్యటించినప్పుడు ప్రస్తుతం ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు నిలిపేయమని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. అయితే ఎందుకు ఆయన అలాంటి పిలుపిచ్చారనే దాని మీద ఈ డిస్కషన్ మొత్తం స్టార్ట్ అయింది. భారతదేశంలో మనం వినియోగించే బంగారంలో 90% మనం ఇతర దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ ఏదైతే మనం విదేశీ మారక నిల్వలు ఉంటాయో అవి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బంగారం రేట్లు పెరిగేసరికి వాటి ఖర్చు కూడా బాగా పెరిగిపోయిందనమాట. మన ఇంపోర్ట్ బిల్‌లో ఆ భారం పెరిగిపోతుంది. దీన్ని తగ్గించటానికి ఈ ఫారిన్ కరెన్సీకి సంబంధించి మనం కాస్త సేవ్ చేసుకోవడానికి మనం గనక బంగారం కొనుగోలు తగ్గిస్తే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఒత్తిడి తగ్గుద్దని మోడీ గారి అభిప్రాయం అన్నమాట. భారతదేశం ప్రతి సంవత్సరం 700-800 టన్నుల బంగారం ఇంపోర్ట్ చేసుకుంటది. బంగారం రేట్లు పెరగడంతో ఇంపోర్ట్ బిల్ కూడా బాగా పెరిగిపోయిందనమాట. దానివల్ల ఆ ఒత్తిడి మొత్తం మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద పడుద్ది. దాంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల కూడా మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఒత్తిడి పెరిగిపోతుందనమాట.